జాను, మీ అమ్మా నాన్న నీ మీద ఎంత ప్రేమ చూపిస్తారో నాకు తెలీదు. అంతకు మించి 1000 రెట్ల ప్రేమని నేను నీకు చూపిస్తాను. అండ్ ఇంకో విషయం, నేను నీకు ఇచ్చే ప్రేమ ఈ ప్రపంచంలో ఏ భర్త ఏ భార్యకి ఇవ్వలేడు. చాలా సంతోషంగా ఉంది సార్. ఏ ఆడపిల్లైనా ఇంతలా ప్రేమించే భర్త దొరకాలని కోరుకుంటుంది. కానీ ఈ నిశ్చితార్థానికి అమ్మా నాన్నలు ఇచ్చిన చీరని నా జీవితంలో సంతోషాలు చాలా అరుదుగా వస్తాయి జాను. కానీ నువ్వు ఈ చీర కట్టుకొని వస్తే ఇక నుంచి నా జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. ఆలోచించు. మన జాను ఎలా ఉంది వాణి? బాగుంది, కానీ ఇంకా బాగుండే అవకాశాన్ని మనమే మన చేతులతో వదులుకుంటున్నాం అత్తయ్య గారు. బాగుండే అవకాశాన్ని వదులుకోవడం ఏంటి వాణి? మరేంటత్తయ్యా, ఆ అబ్బాయి సాంప్రదాయం పద్ధతి పక్కన పెట్టి ఎంతో ప్రేమతో తను ప్రేమించిన మన జాను కోసం ఎంతో ఖర్చు పెట్టి ఎంత మంచి చీర తీసుకొచ్చాడంటే అర్థమేంటత్తయ్యా? ఇక నుంచి తన ప్రేమ చూపించాలని తపన పడుతున్నాడు. ఇలాంటి పిల్లాడు దొరకడం మన జాను అదృష్టం. పనిలో పనిగా నగలు కూడా తీసుకొచ్చాడు. అమ్మా వాణి, అవి నిశ్చితార్థానికి తీసుకొచ్చినవి కదా? నిశ్చితార్థానికి తీసుకొచ్చినవి అంటే అవి పెట్టి చూపిస్తే ఇంకా సంతోషపడతాడు. అట్లీస్ట్ తన ప్రేమని మనం అర్థం చేసుకుంటే ఇంకా సంతోషపడతాడు కదా. ఇదేదో బానే ఉంది కదమ్మా. జానుని అతనికి నచ్చినట్టుగానే అలంకరించి తీసుకువెళ్దాం. సరేనమ్మా, వెళ్ళి నగలు తీసుకురా. సరే అత్తయ్య. ఎవర్రా అది? టక్ టక్ మన మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. జానురా. ఎంగేజ్మెంట్ అయిపోయింది, బువ్వ తినడానికి రమ్మని మెసేజ్ పెట్టిందా? రే నువ్వు ఆగరా. విశ్వ ఏంటో చూడు. ఏంట్రా? జాను ఎంగేజ్మెంట్ ఫొటోస్ పంపించిందిరా.
బాగున్నాయిరా, బ్రహ్మాండంగా దిగారు అందరూ. ప్రతి ఒక్కరూ స్మైల్ ఇస్తున్నారంటే ఎంగేజ్మెంట్ హ్యాపీగా జరిగినట్టే. ఏంట్రా? జాను ఏదో వాయిస్ మెసేజ్ పెట్టిందిరా. చూడు. ఈడియట్, ఏంట్రా నువ్వు రాలేదు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నా బెస్ట్ ఫ్రెండ్వి కాదా? నువ్వు వస్తావని ఎదురు చూసాను. పోరా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. నువ్వు నిశ్చితార్థానికి రాలేదని ఫీల్ అవుతుందా? వస్తే ఆ తంతు చూడలేక నీ గుండె ఆగిపోయేదిరా. తన ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయేది. రే, జానుకెప్పుడు ఆపండ్రా. ఆ జైలా నాకు 1000 కోట్లు లేకపోవచ్చు, రోజుకి 10 మందికి హెల్ప్ చేసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ జానుని నేను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేరురా.